దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్దది, అద్భుతమైనది, మన సంస్కృతి సంప్రదాయ నాగరికతల కలబోత చేనేత. వైవిధ్యభరితం, ఆరోగ్యహితం, పర్యావరణ సమతుల్య కారణం చేనేత వస్త్ర వినియోగం. అంతెందుకు, భారతదేశ వారసత్వంలోనే చేనేతకు భాగస్వామ్యం ఉంది. దేశవ్యాప్తంగా కంచి, బెనారస్, కశ్మీరీలు అలరారుతుండగా మన తెలుగు రాష్ట్రాల్లో ధర్మవరం, పోచంపల్లి, గద్వాల, ఉప్పాడ, వెంకటగిరి, మంగళగిరి, పెడన, బండారులంక తదితర ప్రాంతాలు చేనేత వస్త్ర తయారీకి పెట్టింది పేరు. ప్రపంచీకరణ, మారుతున్న సామాజిక ఆర్థిక స్థితుల పరిణామ క్రమంలో చేనేత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ వృత్తిపై ఆధారపడ్డ వారి జీవనం కష్టమైపోతుంది. కారణంగా వృత్తిపై ఆధారపడ్డ వారి సంఖ్య క్రమేపీ తగ్గిపోతూ వస్తోంది. దీనికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో పాటుగా ప్రజల సహకారం కూడా అవసరమే. సాధ్యమైనంతగా ఎక్కువగా చేనేత దుస్తులు ధరించడం ద్వారా ఈ రంగానికి కాస్తంత ఊతమిచ్చిన వారం అవుతాం. బాపూజీ స్వదేశీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇందుకోసం కృషి చేసిన ప్రగడ కోటయ్య లాంటి వారి ఆలోచనలను నిజం చేద్దాం. చేనేతను అందరూ ఆదరిద్దాం, గౌరవిద్దాం, వినియోగిద్దాం.